తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నట్టుండి మొదలైన రివర్స్ పాలిటిక్స్. మళ్ళోసారి బీఆర్ఎస్ గూటికి చేరనీకి సిద్ధమవుతున్న జంప్ జిలానీలు. కారెక్కేందుకు ఇద్దరు జంపింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మంతనాలు. ప్రోటోకాల్ లొల్లితో అస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్న బండ్ల కృష్ణమోహన్. పోచారం ఎంట్రీతో మళ్లీ గులాబీ గూటి వైపు చూస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి. జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ కేసీఆర్ల సీక్రెట్ స్ట్రాటజీ. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మొన్ననే స్పీకర్ గారు ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారనే లేదు అని క్లీన్ చిట్ ఇచ్చిండు కదా. ఇక మళ్ళేంది ఈ పార్టీ మారుడని అనుకుంటుర్రా? అదేదో చూద్దాం పదండి. తెలంగాణ రాజకీయాలు ఇవాళ మళ్ళా లోపల రగులుకుంటున్నాయనే విషయం మళ్ళోసారి రచ్చరచ్చయ్యేటట్టు కనిపిస్తుంది. ఒక పార్టీ గుర్తుతోని గెలిచినాక ఇంకొక పార్టీలకు మారే జంపింగ్ జిలానీల పర్వం కొత్త మలుపు తిరుగుతాంది. ఎలక్షన్లు జరిగి 2.5 ఏళ్లు పూర్తయినాయి. అప్పుడే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి మళ్ళా కారు పార్టీల దూకనీకి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తురన్న ముచ్చట ఊరూరా పాకింది. పటంచెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి చేసిన పనితోని ఈ జంపింగ్ లొల్లి మొదలైంది. ఆయన చేసిన పనిని చూసి గతంలో కారు దిగి అస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళా కారు ఎక్కటందుకు లేనిపోని ఇకమాతులు పడుతుర్రు. కాంగ్రెస్ సర్కార్ పవర్లకి వచ్చి 2 ఏళ్లు దాటింది. రేవంత్ రెడ్డి పాలన ఇప్పటికే సగం గడిచిపోయింది. ఈ టైంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీ మారాలని ఎందుకు అనుకుంటున్నారు? అధికార పార్టీలో చేరితే అన్ని రకాల లాభాలు ఉంటాయని ఆశపడ్డ ఈ లీడర్లకు అక్కడ ఉక్కపోత ఎందుకు స్టార్ట్ అయింది? ఈ విషయం మీదనే రాజకీయం తెలిసిన మేధావులు కూడా విడదీసి చెప్తుండ్రు. మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడితే రంగారెడ్డి దాకా, అటు ఉత్తర తెలంగాణ దాకా ఎమ్మెల్యేలు లోపల మదన పడుతుర్రట. అస్తం పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అంతా క్లీన్ చీట్ అవుతుందని నమ్మినోళ్ళు ఇప్పుడు కారు పార్టీ స్టీరింగ్ వైపు మళ్ళీ ఆశగా చూస్తున్నారు. రాజకీయాలలో పక్కగా బతకాలంటే ఏ పార్టీలో ఉండాలన్నది ఈ జంపింగ్ జిలానీలకు అస్సలు అర్థం కావట్లేదట. అంగట్లో ఇస్తరాకు లెక్క ఏం చేయాలనో ఎటు పోవాలనో తెలియక సమజైతలేదట వీళ్ళకి. ప్రజలు కష్టపడి గెలిపించిన పార్టీని పక్కన పెట్టి పదవుల కోసం గిట్లా గోడలు దూకే నాయకులను చూస్తుంటే కాలం ఎటుపోతుందో అర్థమైతలేదంటున్నారు. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే రాబోయే రోజులలో ఈ జంపింగ్ లీలలు ఇంకా ముదిరే అవకాశం ఉంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి చూడండి ఒకసారి. ఆయన ఒక గోడ మీద పిల్లిలా మారిండు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సరితా తిరుపతయ్యకు సర్కార్ పెద్ద పదవి ఇచ్చేసరికి ఈ దెబ్బతో అక్కడ ఆమెతోని ఈయనకు ప్రోటోకాల్ లొల్లి పెరిగింది. కాంగ్రెస్ నిర్ణయంతోని బండ్లకు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లుంది. నియోజకవర్గంలో తన మాట చెల్లక పదవులు వేరే వాళ్లకు దక్కుతుంటే ఉబ్బరిచ్చుడు మొదలైంది. ఇక ఆలస్యం చేయకూడదని కారెక్కేటందుకు కేటీఆర్ తోని సీక్రెట్గా మంతనాలు జరిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గద్వాల మల్లోపారి కారు జెండా ఎగరవేయాలని, దక్షిణ తెలంగాణ పట్ల పట్టు పెంచుకోవాలని బీఆర్ఎస్ క్వెచ్చివేసింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పచ్చ జెండా ఊపినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ముచ్చట బయటకి పొక్కడంతో కాంగ్రెస్ నాయకత్వం షాక్ అయింది. గద్వాలలో ఉన్న పాత గొడవలు, కొత్త పదవుల ఇబ్బందులు బండ్లను మళ్ళీ పాత గూటికి చేరుస్తున్నాయి. సొంత పార్టీలో ఉంటేనే గౌరవం అని, గౌరవం లేని చోట ఇంకెందుకు ఉంటారని ఆయన ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ జంపింగ్ వెనకల కేవలం రాజకీయ స్వార్థమే కనిపిస్తుంది తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం అన్నట్టు ఏమీ లేదు. నిజానికి రాష్ట్రంలో గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా తాను గెలిచినప్పుడు ఇచ్చిన హామీల గురించి పట్టించుకునే పరిస్థితి అంతకన్నే లేదు. కేవలం తమ పదవికి, తమ పలుకుబడికి ఎక్కడ అడ్డంకి వస్తుందో అనే భయపడే నాయకులు దాపురించిండ్రు. అందుకే ఇప్పుడు ఈ రివర్స్ పాలిటిక్స్కు తెరలేపుతుండ్రు.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వేస్తున్న ఈ తప్పటడుగులు గద్వాల రాజకీయాల్లో ఎసొంటి పరిస్థితులకు దారితీస్తాయన్నది చూడాలి. ఇక రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కహాని నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరిన పట్నం దంపతులకు ఇప్పుడు అక్కడ తమకు భవిష్యత్తు లేదని అప్పట్లోనే అర్థమైపోయింది. తాండూరు సీటు కోసం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పోటీ తప్పదు. అది కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ క్యాడర్ అస్సలు సహకరిస్తలేదు. ఇవన్నీ చూసిన ఈ లీడర్లు తమకు నెక్స్ట్ టైం టికెట్ దక్కడం కష్టమని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ దగ్గరకు తనను ఆదుకోవాలని రాయబారాలు పంపుతుండ్రు. ఉత్తర తెలంగాణల ఏనుగు రవీందర్ రెడ్డి బాధ కూడా మొత్తంగా గిట్లానే ఉంది. బాన్స్వాడల పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతోని ఏనుగుకు పక్కలో బల్లెంలా తయారైంది. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతుండు. అటు ఇటు తిరిగి మళ్ళీ సొంత గూటికే వెళ్తే బాగుంటుందని రవీందర్ రెడ్డి డిసైడ్ అయిపోయిండు. పాలిటిక్స్ అంటేనే ఎప్పుడు ఏ వైపు గాలి వీస్తుందో తెలియని పరిస్థితి. ఏనుగు రెడ్డి సాబ్ కూడా అదే బాటలో నడుస్తాండు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కోలేక మళ్ళీ కారు వైపు చూపులు చూడడం మొదలుపెట్టిండు. పట్నం మహేందర్ రెడ్డి రాజకీయంగా ఎంత ఎదిగినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పాత పార్టీలోకి వెళ్లేందుకు ఆయన పడే ఆరాటం అందరికీ ఆశ్చర్యమేస్తుంది. పార్టీల మీద ప్రేమ కంటే పదవుల మీద ఉన్న వ్యామోహమే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ప్రజల తీర్పును గౌరవించకుండా తమకు లాభం ఎక్కడ ఉంటే అక్కడ చేరడం తెలంగాణ రాజకీయాలలో ఒక ఆనవాయితీగా మారింది. అదే ఇప్పుడు ఇక్కడి ప్రజలు నాయకులను చీత్కరించే పరిస్థితి తయారైంది. జంపింగ్ ఎమ్మెల్యేల మీద కేటీఆర్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వచ్చినోళ్ళను వచ్చినట్టు మళ్ళా కారెక్కిస్తే మొదటికే మోసం వస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్కు బాగా తెలుసు. అందుకే 1-2 సార్లు అన్ని చూస్తుండని సమాచారం. ఎందుకంటే గతంలో పార్టీ మారినప్పుడు దానివల్ల బీఆర్ఎస్కు మస్తు దెబ్బతిన్నది. ఈసారి కేసీఆర్ నిర్ణయం లేకుండా ఎవరిని చేర్చుకోవద్దని పార్టీ నేతలకు కఠిన ఆదేశాలు జారీ చేసిండట. అటు కాంగ్రెస్ వైపు హైకమాండ్ కూడా ఈ 10 మంది నారాజ్ ఎమ్మెల్యేలను ఎట్లా బుజ్జగించాలని తలవట్టుకుంటుంది. ప్రభుత్వంలో వ్యతిరేకత పెరిగితే మొదలైతే ఎమ్మెల్యేలు కూడా గోడ దూకడం సహజమని రాజకీయ విశ్లేషకులు చెప్తుర్రు. ఖైరతాబాద్లో దానం నాగేందర్, షేరులింగంపల్లిలో మాధవ్ కృష్ణారావు వంటి నేతల నియోజకవర్గాలలో బీఆర్ఎస్ వేరే లీడర్లను రెడీ చేస్తుందట. ఎప్పుడు ఎవరు జంప్ చేస్తారో తెలియదు కాబట్టి సెకండ్ క్యాడర్ను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని కేసీఆర్ భావిస్తుండట. జంపింగ్ జిలానీలకు ఒకే పార్టీ అంటే నమ్మకం ఉండదు కదా. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ అన్నట్టు పదవి ఎక్కడుంటే అక్కడికే వాళ్ళ చూపు ఉంటుంది. కేటీఆర్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో, బీఆర్ఎస్లోని పాత లీడర్లు ఈ కొత్త జంపింగ్ లీడర్లను అంగీకరిస్తారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. పదవుల కోసం పార్టీలు మారే వారిని నమ్మి మళ్ళీ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టుకోవాలని కేసీఆర్ అనుకుంటలేరట. కుడిదిలో పడ్డ ఎలక మాదిరి ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం చేతిలోనే ఉంది. అటు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి కూడా ఈ జంపింగ్ లీడర్లను అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఆయనకు పెద్ద సవాల్గా తయారైంది. ఏదెట్లున్నా జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు ఒక పెద్ద సవాల్గా మారిందంటే అది పచ్చి నిజం. గీళ్లతోని ప్రభుత్వం పడిపోతుందా లేదా అన్న అనుమానాల కంటే సొంత ఎమ్మెల్యేలే నమ్మకం కోల్పోతుంటే ఏం చేయాలనేది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికలు జమిలిగా వస్తాయా? నియోజకవర్గాల పునర్విభజన ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కారు ఎక్కాలనన్నా హస్తం పట్టుకోవాలనన్నా అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలుంటాయి. ఓటు బ్యాంకు ఎటువైపు ఉంటుందో దాన్ని బట్టి కూడా ఈ గోడ మీద పిల్లులు ఎటు దుంకుతారో తెలుస్తుంది. ప్రజలు మాత్రం గిసొంటి జంపింగ్ లీలలను చూసి
విసిగిపోయినరు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం పదవి తప్ప మరో లోకం లేనట్టు తయారైనరు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య నలుగుతున్న ఈ జంపింగ్ ఎమ్మెల్యేల లొల్లి ఎక్కడికి చేరుతుందో చూడాల్సిందే. రేపు పొద్దుగాల ఎన్నికలకి ఇట్లా వస్తే ప్రజలు వీళ్ళని ఏ విధంగా ఆదరిస్తారో లేక తిరస్కరిస్తారో వేచి చూడాలి. కారు పార్టీ నుంచి దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన వీళ్లకు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతలేదు. దీంతోని మళ్ళా వీరు కారెక్కితే ఏం జరుగుతుంది? నిజానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితం అవుతుందా? తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన నాయకులు ఇలా పార్టీల మీద దృష్టి పెట్టడం పట్ల సామాన్యులు కూడా కోపంతో గుర్రు మీద ఉన్నారు. ఈ జంపింగ్ లీడర్లు రివర్స్ పాలిటిక్స్లలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. జంపింగ్ జిలానీలకు అడ్డుకట్ట వేయడం ఇప్పట్లో సాధ్యం కాదని తెలిసిన తర్వాత వాళ్ళు ఏ దిక్కుకు ఉంటారన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తి రేపుతుంది. ఇక పార్టీలు మారే నాయకులకు ప్రజలు కూడా కర్రు కాల్చి వాత పెట్టనీకి రెడీగా ఉన్నారు వచ్చే జనరల్ ఎలక్షన్లల్లా. మరి వీళ్ళు మారుతారా లేదా అనేది కాలమే చెప్పాలి. చూశారు కదా ఈ స్టోరీ. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.